హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను స్వీట్ కార్న్తో సింపుల్గా బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంది. దీనికోసం అయితే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత 1 గ్లాసు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒలిచిపెట్టి ఉంచుకున్నాను అనమాట రెడీగా. దీనికోసం అయితే ఎక్కువ ప్రాసెస్ ఏం పెట్టలేదండి. బిర్యానీ మసాలాలు అన్నీ ఉండే ప్యాకెట్ ఒకటి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, 2 టమాటోస్, 1 ఆనియన్ అండ్ కొత్తిమీర తీసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలాలు పౌడర్లు, ధనియా పౌడర్ అది కూడా తీసుకున్నాను అనమాట. దీనికోసం అయితే ముందుగా మనం కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను. చెక్క, లవంగ, యాలక అన్నీ కూడా ప్యాకెట్స్ చూపించాను కదా, అవన్నీ కూడా మొత్తం వేసేసుకున్నాను అనమాట. తర్వాత దీనికోసం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పీసులు అయితే బాగుంటాయని టమాటో, ఆనియన్స్ అన్నీ పెద్ద పీసులు వేసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగ, యాలక, చెక్క, జీరా అన్నీ ఫస్ట్ పోపులోనే వేసేసానండి. తర్వాత వెల్లుల్లి, అల్లం పేస్ట్ కూడా వేసేసి సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం పెద్దగా ఆర్భాటాలు ఏం చేయనవసరం లేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అడగంటకుండా అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకోవాలి. డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా బాగుంది. అంటే మధ్యలో హాట్గా కొంచెం మసాలాగా కొంచెం స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలా పొడి కూడా కొంచెం వేసుకుందాము. నేను ఇందులో ఫస్ట్గా కస్తూరి మెతి కొంచెం పోపులో వేసుకున్నానండి. అలాగే టేస్టీ సాల్ట్ అన్నీ కూడా ప్యాకెట్లో ఇచ్చినవి మొత్తం 1 by 1 వేసేసుకోవాలి. ఇది ఎందుకంటే ఎంతసేపు కలుపుతున్నాను, అడుగు పట్టేసిందంటే కొంచెం మాడు పడుతుంది, మొత్తం టేస్ట్ అంతా పోతుంది అనమాట, చేదు వచ్చేస్తుందని అలా కలుపుతూ ఉన్నాను. తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం వేసానండి. ఇది కూడా వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 10 minutes నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ కూడా ఇందులో వేసి ఈ మసాలా అంతా దానికి పట్టించేయాలన్నమాట. నార్మల్గా చేసిన బిర్యానీలాగే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం స్వీట్ కార్న్ వేసి మసాలా పట్టించాలి కొంచెం, అంతే. ఇందులో డిఫరెన్స్ ఇంకేం లేదు. ఇది ఇలా అయిన తర్వాత ఇందులో రైస్ కూడా వేసేసి కొంచెం మసాలాలన్నీ బాగా పట్టించేయాలి. టేస్ట్ అయితే బాగుందండి. మధ్యలో మసాలా తగులుతూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ ఉంటుంది తింటూ ఉన్నప్పుడు. బాగుంది, టేస్ట్ అయితే బాగా పట్టింది మసాలాలన్నీ కూడా. పిల్లలైతే చాలా భలే ఈజీగా తినేస్తారు. స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది మసాలా బాగా పట్టించిన తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని సరిపడా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర అందులోనే యాడ్ చేసేసుకొని కప్పు వేసి విజిల్ పెట్టుకోవడమేనండి. ఇది ఏంటంటే బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా 1 గ్లాస్కి 1/3 వాటర్ వేయాలన్నమాట. మామూలుగా అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తాము. ఇది 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేయాలి. ఫుల్గా 2 గ్లాసెస్ కానీ వేస్తే ఇది బ్రేక్ అయిపోద్ది అనమాట, కొంచెం పొడిగా రాదు. బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది. 2 గ్లాసెస్ అయితే వేయకూడదు ఎట్టి పరిస్థితిలో, అప్పుడే మనకి పొడిగా బాగా వస్తుంది. సరిపోయిన వాటర్ వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసుకోవడమే. నేను టేస్టీ సాల్ట్ మర్చిపోయాను, ఇదిగోండి లాస్ట్లో ఇప్పుడే వేస్తున్నాను.
టేస్టీ సాల్ట్ కూడా కొంచెం ప్యాకెట్లో ఇచ్చాడు బిర్యానీ ఈ ప్యాకెట్లో, అది కూడా కొంచెం యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎంత నేనేదో 1.5 గ్లాస్ రైస్ పెట్టాను కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసి ఇంకా క్యాప్ వేసేసుకోవడమే. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇంకా విజిల్ పెట్టేసుకోవడమేనండి. 1 విజిల్, నేనైతే 1 విజిల్ పెడితే ఆఫ్ చేసేస్తాను. విజిల్ అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. కప్ తీసేసాను, ప్రెషర్ అంతా పోయింది. చూడండి, స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ అన్నమాట. బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మసాలాలు ఏంటి, వాటరు అంటే పొడిగా వచ్చింది, అక్కడ కూడా అసలు ప్రాబ్లం ఏమి రాలేదు. నేను చెప్పినట్టు వాటర్ ఇస్తే మాత్రం కరెక్ట్గా వస్తుంది. ఇది చాలామందికి తెలిసిందే, బట్ నా ఓన్ దీంట్లో నేను చెప్తున్నాను. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, స్వీట్ కార్న్ బిర్యానీ అన్నమాట, బాగుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. హాట్గా తిని మధ్యలో కూల్గా ఐస్ క్రీములు తింటే చాలా బాగుంటుంది కదండి. ఇది తిన్న తర్వాత మంచిగా కూల్గా ఉండే ఐస్ క్రీమ్స్ కూడా మేము తీసుకున్నాం. కూల్ ఐస్ క్రీమ్తో హాట్ స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.